ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రియులారా, దేవుడు మరొక చక్కని వాగ్దానంతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయనని. అవును ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దీపము అనగా అర్థము సామెతల గ్రంథం 20:27లో మనం చూస్తాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. అవును ప్రియులారా, మనము ఇక్కడ దీపము అని ఎలా సూచిస్తామంటే, దేన్ని సూచిస్తామంటే అది దేవుడు మనకిచ్చిన ఆత్మనుగా మనం సూచిస్తాం. అవును, ఈరోజు అనేక మంది చీకటిని వాళ్ళ హృదయంలో కలిగి ఉన్నారు. నిర్జీవమైన చీకటి అంటే మనం ఇంకో ఉద్దేశంతో తీసుకోవచ్చు. అది నిర్జీవమైన ఆత్మ కలిగి ఉన్నారు. మరి ఒకటి వాళ్ళు జీవమైన ఆత్మను కూడా కొంతమంది కలిగి ఉన్నారు. అంటే ఈ జీవము నిర్జీవము అని మనం దేన్ని సూచిస్తామంటే, జీవమైన ఆత్మను కలిగి ఉన్న వారిలో వెలుగుతో నింపబడి ఉన్నారు, నిర్జీవమైన ఆత్మను కలిగి ఉన్న వాళ్ళను చీకటిలో ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఒకప్పుడు నువ్వు నేను మనమందరం కూడా చీకటి జీవితం కలిగిన వారము, నిర్జీవమైన క్రియలు, దేవునికి విరోధమైన క్రియలు చేస్తున్న వారమే, మనము నిర్జీవమైన ఆత్మను కలిగిన వారమే, చీకటిలో మనం ఉన్నవారమే. అటువంటి మన నిర్జీవమైన చీకటి కలిగిన మన ఆత్మ అనే దీపాన్ని దేవుడు వెలిగించేవాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నిర్జీవమైన ఆత్మ కలిగి ఉన్నావా? జీవమైన ఆత్మ కలిగి ఉన్నావా? దేవుడి ఈరోజుతో మాట్లాడుతున్న మాట, ఒకవేళ నువ్వు నిర్జీవమైన ఆత్మ కలిగి ఉంటే నువ్వు వెలుగులోకి రావాలి. ఎందుకంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే దేవుడు నిన్ను వెలిగించాలి. కేవలం ఆత్మీయ విషయంలో మాత్రమే కాదు, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలంటే మొదటిగా మనం దేవుని దృష్టిలో ఆత్మీయంగా వర్ధిల్లాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎటువంటి వారికి దేవుడు వెలుగును ఇస్తాడు, ఎటువంటి వారి దీపమును దేవుడు వెలిగిస్తాడంటే, ఇదే కీర్తనకారుడు చెప్తాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షము వాత్సల్యము నీతియు గలవారు. ఆమేన్. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి, ఎలాంటి వారికి దేవుడు చీకటిలో వెలుగు పుట్టిస్తాడంటే యథార్థవంతులకు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు యథార్థత కలిగి ఉన్నావా? నువ్వు పనిచేస్తున్న చోట, నీ కుటుంబంలో, నువ్వు చదువుకుంటున్న చోట, నీ జీవితమైన ప్రయాణంలో దేవుని ఎదుట నువ్వు పరిశుద్ధత, యథార్థత కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయకుండా మానడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు నీ జీవిత ప్రయాణంలో దేవుని దృష్టిలో యథార్థత కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ నిర్జీవమైన ఆత్మని, నీ చీకటి కలిగిన జీవితాన్ని, నీ లోకానుసారమైన జీవితాన్ని, నీ దేవునికి విరోధమైన జీవితాన్ని దేవుడు అది దీపముగా, నీ యొక్క నిర్జీవమైన చీకటి ఆరిపోయిన దీపాన్ని, నీ ఆత్మని ఆరిపోయిన దీపాన్ని, చీకటిలో నీ ఆత్మను వెలుగుగా మార్చబోతున్నాడు. ప్రియ సహోదరి, మనకెంతో ఆశ ఉంటుంది. ప్రియ సహోదరుడా, మనకందరికీ ఆశ ఉంటుంది. నా జీవితంలో నేను ఆత్మీయంగా చాలా దగ్గరగా దేవునికి జీవించాలి అంటే మనము దేవుని దృష్టిలో యథార్థత కలిగి నడుచుకోవాలి. ప్రియ సహోదరి, ఈ లోకంలో తప్పులు చేయని వారు, దేవునికి విరోధముగా ఏ పని చేయకుండా ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి సమయంలో మనకి ఎలాగ దొరుకుతుంది, మన ఆత్మని దీపం ఎలా వెలిగించబడుతుందంటే, మనము మన పాపములను దేవుని దృష్టిలో యథార్థంగా ఒప్పుకున్నట్లయితే మన ఆత్మ అనే దీపాన్ని, చీకటిలోని మన ఆత్మ అనే దీపాన్ని ఆయన వెలుగుగా మారుస్తాడు. అవునన్నట్లయితే నాతో అప్పుడు ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రముడు తండ్రి, మహోన్నతురానికి వేలాది స్తోత్రములు అయా. మా పట్ల మీరు కలిగి ఉన్న అద్భుతమైన కృపను, కనికరాన్ని బట్టి నీకు వందనములు. అవును అయా, మాకు చీకటిలో ఉన్న మా దీపం, మా ఆత్మ అనే దీపాన్ని అయా మీరు వెలుగుగా మారుస్తారని చేసిన గొప్ప దేవుడు అయ్యా. మీరే మాకు వెలుగుగా ఉన్నారు, మమ్మల్ని వెలిగించేవారుగా ఉన్నారు. అవును, బిడ్డలు చీకటిలో జీవిస్తున్నారేమో, నిర్జీవమైన ఆత్మ కలిగి ఉన్నారేమో, నిర్జీవమైన క్రియలు వాళ్ళ జీవితంలో ఉన్నాయేమో, దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యథార్థత కలిగి నీ దృష్టిలో వాళ్ళు ఉన్నట్లయితే అయ్యా, మీరు వాళ్ళ అయ్యా చీకటిలో ఉన్న వాళ్ళ ఆత్మని దీపాన్ని మీరు
వెలుగుగా మారుస్తారని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. బిడ్డల జీవితంలో అయ్యా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని మీరు వెలుగుగా మార్చి అనేకులకి వాళ్ళు వెలుగుగా ఉండి అయ్యా మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా అయ్యా గొప్ప ఆత్మీయులుగా గొప్ప విశ్వాసులుగా నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామన తండ్రి. ఆమేన్ ఆమేన్.